ఏది అప్పు ఏది తప్పు, ఎవరిది అభివృద్ధి ఎవరిది విధ్వంసం, వాళ్ళేం చేశారు వీళ్ళేం తెచ్చారు. ప్రస్తుతం ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య ఇదే చర్చ రచ్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి, గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితిపై ఇటీవల శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు సీఎం చంద్రబాబు. అయితే ముఖ్యమంత్రి అవాస్తవాలు చెప్తున్నారని కౌంటర్ ఇస్తోంది ఫ్యాన్ పార్టీ. 2 ఏళ్ల కూటమి పాలన కంటే తమ పాలనే అద్భుతంగా సాగిందని లెక్కలు చూపిస్తోంది. అప్పులు అభివృద్ధిపై ఎవరి వాదన ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్య మరోసారి మాటల యుద్ధం ముదిరింది. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు, పీపీపీ ప్రాజెక్టులపై ప్రెజెంటేషన్ ఇవ్వగా ఆ లెక్కలన్నీ తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని చెబుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర ఆదాయం, ఖర్చులు, అప్పులు, పరిశ్రమల వృద్ధి, అమరావతి, పోలవరం, పీపీపీ ప్రాజెక్టులపై రెండు పార్టీలు రెండు భిన్నమైన వాదనల్ని వినిపిస్తున్నాయి. 2019లో తాము దిగిపోయే నాటికి 13.5% గ్రోత్ రేట్ ఉందన్న చంద్రబాబు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆర్థిక విధ్వంసం సృష్టించిందని విమర్శలు గుప్పించారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 3.18% పడిపోయిందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల రాష్ట్రం ఏకంగా 6,94,567 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయిందన్నారు. ఇప్పుడు దాన్ని రికవర్ చేసే పనిలో పడ్డామని తెలిపారు సీఎం చంద్రబాబు. 13.5% గ్రోత్ వచ్చాం ఈ పీరియడ్లో. సిఏజిఆర్ 13.5% హిస్టారికల్ గ్రోత్. అది అదే సమయంలో ఆవరేజ్ డెట్ జిఎస్డిపి రేషియో వాజ్ మేనేజబుల్. ఆ లెవెల్లోనే పెట్టాం. 28.38% డెట్ జిఎస్డిపి రేషియో. ఇంకొక పక్కన సెవరల్ డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేశాం. దీనివల్ల గ్యాప్ బిట్వీన్ 2 స్టేట్స్ రెవెన్యూ 2% తగ్గింది. 2019 తర్వాత కూడా తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటే రాష్ట్ర పరిస్థితే వేరేలా ఉండేదన్నారు చంద్రబాబు. గడిచిన 2 ఏళ్ల కాలంలో పేద ప్రజల సంక్షేమం కోసం 1,49,401 కోట్ల రూపాయల్ని ఖర్చు చేసినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళా సాధికారత, సంఘాల బలోపేతానికి 14,757 కోట్లు కేటాయించామన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, పోలవరం కూడా పూర్తిగా వస్తోందని, వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులు కూడా పట్టాలెక్కాయన్నారు చంద్రబాబు. సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అయి ఉంటే ఈరోజు ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3,67,515 ఇది వచ్చేది. అప్పుడు డిఫరెన్స్ 51,000. 51,000 డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు గ్యాప్ 1,24,000 అయింది. గ్యాప్, నెట్ గ్యాప్ ఈజ్ 73,000. ఒక గవర్నమెంట్ మారిన దానికి, నేను చెప్పిన విధ్వంసం అని చెప్పిన దానికి ఇక్కడ మీరు ఫిగర్స్ చూస్తే ఇంత డ్యామేజ్ రాష్ట్రానికి చేశారంటే అంత డ్యామేజ్ చేశారు. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ప్రెజెంటేషన్ లో అనేక అవాస్తవాలు, లోపాలు ఉన్నాయని ఆరోపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అమరావతి, పోలవరంపై కూడా తప్పుడు లెక్కలు చెప్పారని వివరించారు వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ దువ్వూరు కృష్ణ. హెచ్ఆర్ కాస్ట్ పెరిగిందని చంద్రబాబు చెప్తున్నారని, కానీ ఆయన చెప్పినంతగా తమ ప్రభుత్వ హయాంలో పెరగలేదన్నారు. ఇండస్ట్రీ గ్రోత్ మన రాష్ట్రంలో 11.1% ఉందని, ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ రేట్ అని విమర్శించారు. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు హయాంలో ఉన్న ఆదాయం కూడా పెరగడం లేదన్నారు. వారికి సంపద సృష్టిలో అత్యంత ప్రావీణ్యం ఉందని, వారు కనుక పవర్లోకి వస్తే ఆదాయాలు, ప్రభుత్వ ఆదాయాలు విపరీతంగా పెరిగిపోతాయి, అసలు రుణం మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితులే రావు, అసలు అట్లాంటి పరిస్థితి తలెత్తదని ఒక పక్కన చెప్పి వారు పవర్లోకి వచ్చిన తర్వాత ఆదాయాలు చాలా భయంకరమైనటువంటి పరిస్థితికి, ఆందోళనకరమైనటువంటి పరిస్థితికి ఆదాయాలు పడిపోయాయి. ఒకసారి మీరు చూస్తే 2024-25 గ్రోత్ కనుక చూస్తే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, స్టేట్ ఎక్సైజ్, సేల్స్ ట్యాక్స్, అదర్ ట్యాక్సెస్ అవన్నీ కలిపితే మొత్తం రాష్ట్ర పన్ను ఆదాయాలు, సొంత పన్ను ఆదాయాలు కనుక చూస్తే కేవలం పెరిగింది ఓన్లీ 4% మాత్రమే. 4%మే వృద్ధి సాధించింది. 2023-24లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయాలు 85,922 కోట్లు ఉంటే అవి కాస్త 2025-26 పెరిగేసరికి 86,552 కోట్లకు మాత్రమే పెరిగింది. అంటే ఉత్త 2 ఏళ్లలో సగటున వచ్చినటువంటి వృద్ధి రేట్ ఎంత అని చూస్తే కేవలం 0.15%. ఉద్యోగ కల్పన, ఎకనామిక్ గ్రోత్ అని చంద్రబాబు అన్ని అబద్ధాలు చెప్తున్నారని, ఎక్కడకు వెళ్లినా ఏపీ ప్రతిష్టను దిగజారుస్తున్నారు తప్పిస్తే ఏం లేదని విమర్శించారు. పీపీపీ మోడ్లో
ఎక్కువ ప్రాజెక్టులు తెచ్చారని, కానీ అది వినియోగదారుల నుంచే వసూలు చేస్తారని చెప్పారు. రామాయపట్నం పోర్టులో ప్రభుత్వ పెట్టుబడికి ఆదాయానికి పొంతనే లేదన్నారు. తమ హయాంలో రాష్ట్ర ప్రగతి ఎంత పెరిగిందో గణాంకాలతో వివరించారు దువ్వూరు కృష్ణ. ఏ ఆర్థిక వ్యవస్థ అయినా సరే 14-19లో పర్ఫార్మెన్స్ 19-24లో పర్ఫార్మెన్స్ కనుక మనం కంపేర్ చేసి చూస్తే 14-19 పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఎందుకంటే 19-24లో ఈ విపత్తు వచ్చింది, కోవిడ్ లాంటి విపత్తు వచ్చింది కాబట్టి ఎప్పుడైనా సరే పర్ఫార్మెన్స్ అనేటువంటి 14-19 కంటే 14-19 బెటర్గా ఉంటుంది. కాకపోతే మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే విషయం మనం విశ్లేషించుకోవాలి అంటే వేరే రాష్ట్రాలతో పోలిస్తే మన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూడాలి తప్ప మనం ఉత్త 14-19తో నేను ఉంటే ఇంత గ్రోత్ వచ్చేసేది అని చెప్పడం అనేటువంటి బట్టి సరైనటువంటి విషయం కాదు. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మనం చాలా అద్భుతమైనటువంటి గవర్నెన్స్ అందించి చాలా అద్భుతంగా మన ఆర్థిక వ్యవస్థ పర్ఫామ్ చేసింది అంటే మన ర్యాంక్ 17వ ర్యాంక్ నుంచి ఇంప్రూవ్ అయ్యి ఉండాలి కదా. అదే మీరు కనుక తెలంగాణ కనుక ఒకసారి చూస్తే తెలంగాణ 13వ ర్యాంక్లో ఉంటుంది 2013-14లో. ఆ 13వ ర్యాంక్ నుంచి 5వ ర్యాంక్కి చేరింది. మనం ఎంత చేరాము? 17వ ర్యాంక్ నుంచి అదే 17వ ర్యాంక్లో ఉన్నాం. అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 19-24లో ఇది 23-24లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే 17వ ర్యాంక్ నుంచి 13వ ర్యాంకుకి పెరిగాం. సో ఇది దేన్ని సూచిస్తుంది? ఇది విధ్వంసాన్ని సూచిస్తుందా? కాకపోతే గంగవరంలో ప్రభుత్వం ల్యాండ్ అలాట్ చేయడం కాకుండా ఇంక ఏ విధమైనటువంటి పెట్టుబడి పెట్టలేదు. రామాయపట్నం పోర్టులో 4,929 కోట్లు ఆల్రెడీ పెట్టుబడి ప్రభుత్వం పెట్టింది. అది పెట్టకపోయినా పెట్టి కన్సెషనర్కి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఆర్ఎఫ్పి ప్రకారంగా కనుక మనం చూస్తే 4,929 కోట్లు ఖర్చు పెట్టి కన్సెషనర్కి ఇస్తే కన్సెషనర్ నుంచి ప్రభుత్వానికి వచ్చేది కేవలం 1,500 కోట్లు. మరి మిగతా 2,500 కోట్ల పరిస్థితి, మిగతా 3,500 కోట్ల పరిస్థితి అది ఎవరు సర్వీస్ చేస్తారు అన్న విషయం గురించి అక్కడ క్లారిటీ కనబడట్లేదు ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో. సీఎం తన ప్రసంగంలో గ్రోత్ పెరిగిందని చెప్తున్నారు కానీ ప్రభుత్వ ఆదాయం తగ్గిందని లెక్కలు వివరించారు దువ్వూరు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచలేక ఇలాంటి మాటల్ని చెప్తున్నారని ఆరోపించారు. ఎకనామిక్ బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదని, ఇండస్ట్రీ గ్రోత్ లో తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని సౌత్ ఇండియాలోనే నెంబర్ 1గా నిలిపిందని చెప్పారు దువ్వూరు. ఆర్బీఐ విడుదల చేసినటువంటి నంబర్స్ కనుక మనం చూస్తే 2019-24 ఈ 5 ఏళ్ల పీరియడ్లో ఆంధ్రప్రదేశ్ స్టూడ్ నెంబర్ 1 సౌత్ ఇండియాలో ఇన్ టర్మ్స్ ఆఫ్ జీవీఏ గ్రోత్. మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ బట్టే మనం ఏదైనా సరే మనం చూడాల్సి వస్తుంది. గ్రోత్ అనేటువంటిది రాష్ట్రం మొత్తానికి అయితే జీడీపీ చూస్తాం, ఒక సెక్టర్కి చూడాలంటే జీవీఏ చూడాల్సి వస్తుంది. బికాస్ సెక్టర్ వైజ్ వచ్చే జీవీఏ అని వస్తుంది కాబట్టి ఆ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ జీవీఏ చూస్తే ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలో నెంబర్ 1 అండ్ అన్ని రాష్ట్రాలతో పోలిస్తే వీ స్టూడ్ నెంబర్ 5th. సో ఇప్పుడు ఇండస్ట్రీ జీవీఏ కనుక మీరు చూస్తే అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ స్టూడ్ నెంబర్ 1 సౌత్ ఇండియాలో, అండ్ ఇండియాలో ఇట్ స్టూడ్ నెంబర్ 8th. అండ్ ఇండియాలో యావరేజ్ గ్రోత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ జీవీఏది 8.96% ఉంటే మన రాష్ట్రంలో 11.14% ఉంది. ఇదంతా 2019-24లో. సో ఇది ఏ రకంగా ఇది ఒక విధ్వంసాన్ని సూచిస్తుంది? నిజంగా బ్రాండ్ ఇమేజ్ కనుక దెబ్బతినిపోయి ఉంటే గ్రోత్ ఎలా వచ్చుండేది, అసలు ఎక్కడి నుంచి వచ్చుండేది? 2 ఏళ్ళు విస్తృతంగా ప్రచారం చేశారు. అసలు 5 ఏళ్ళు ఈ 2 ఏళ్ళు అందరూ వదిలేశారు, పారిపోతున్నారు, అసలు ఆంధ్రప్రదేశ్ను చూస్తే భయపడిపోతున్నారు, భయాందోళన గురవుతున్నారు ఇవన్నీ చెప్తే దీంట్లో ఏ ఒక్కటైనా దాన్ని సూచిస్తుందా? ఇదే ప్రసంగంలో ముఖ్యమంత్రి గారు ఇంకో చోట ఏమన్నారంటే అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అసలు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని చెప్పారు. ఇక్కడ ఏమంటారు? డిస్ప్రపోర్షనెట్ రిక్రూట్మెంట్ అంటారు. 126,000 మందికి ఉద్యోగం ఇస్తే డిస్ప్రపోర్షనెట్ రిక్రూట్మెంట్ అంటారు. మళ్ళీ వాళ్ళే ఇంకో చోట ఎక్కడ అసలు ఒక్క ఉద్యోగం చేసి దాఖలాలు లేవని మళ్ళీ వారే అంటారు. మొత్తానికి తమ పాలన అద్భుతమని టీడీపీ చెప్తుంటే అంతకంటే అద్భుతం తమ పాలన అని లెక్కలతో కౌంటర్ ఇస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి వైసీపీ చెప్తోన్న లెక్కలకు ప్రభుత్వం ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో చూడాలి.